ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ప్రార్థన సేవ చేస్తున్నాం కదా. దేవుడు మనలను ఆ గ్రామానికే పిలిచాడా ప్రశ్నించుకుంది. దేవుడు మనలను పిలిచిన గ్రామం అదేనా? ఏముందయ్యా, ఎక్కడ కనపడితే అక్కడ వెళ్ళి చెప్పడం తప్పే ఉంది అంటారా? చేయొచ్చు, తప్పేం లేదు. ఏ ఊరికైనా వెళ్ళొచ్చు అయ్యా, సువార్త ప్రకటించేదానికి తప్పేం లేదు. సువార్త అందరూ ప్రకటించవచ్చు. ఎక్కడికైనా వెళ్ళి దేవుని మాటలు చెప్పి సంఘానికి నడిపించవచ్చు అయ్యా, తప్పు లేదు. కానీ దేవుని సేవ చేయుట కొరకు, సంఘాన్ని స్థాపించుట కొరకు దేవుడు మన కొరకు ఆ ఊరినే ఏర్పాటు చేశాడా? అసలు మనల్ని పిలిచింది ఆ గ్రామానికేనా? ఇప్పుడు మనం చేస్తున్న గ్రామానికేనా? ఇప్పుడు మీరు ఈ మాట అంటే, నేను ఈ మాట చెప్పానంటే మేమన్నీ మూతేసుకుని వెళ్ళాలా అంటే అనేరు మీరు. ఇప్పటికైనా దేవుడు నన్ను పిలిచిన ప్రాంతం ఏమిటో అది మనకు తెలిస్తే అన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం చేయగలిగిన వాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని చేయుట కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుట కూడా మనం వెనకాడకూడదు. అవునా కాదమ్మా? దేవుడు పలానా చోటుకి వెళ్ళి సంఘం కట్టు అంటే వెళ్ళాల్సిందే. మనం ఉన్నది ఎవరి పరిచయం చేయడానికి? దేవుని పరిచయం చేయడానికి. మరి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళేదానికి ఈ ఆస్తులు అడ్డొస్తాయా? దేవుని చిత్తము చేసిన వాడు నిరంతరము నిలుస్తాడు. సొంత చిత్తముతో చేసే సేవ కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ప్రజల దృష్టిలో కనబడేటట్లుగానే ఉంటుంది. రాను 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 రాబోయే తరంలో కనబడకుండా కనుమరుగైపోతుంది. కానీ దేవుడు పిలిచిన సేవ తరతరాలలో నిలిచి ఉంటుంది. దేవుడు చూపించిన ప్రాంతం ఏమిటి? ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నానయ్యా, అభివృద్ధి లేదు. కారణం దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుందాం. అసలు ఈ గ్రామంలోనికి నేను రావడానికి దేవుని చిత్తమా కాదా? ఈ ప్రాంతంలో నేను ఉండడానికి దేవుని చిత్తమా కాదా? ఇది నా గుండెలో చాలా వేదన. మేము సేవ చేస్తున్నప్పటికీ ఈ వేదన నాకు చాలా వేధిస్తూ ఉంటుంది. ఇప్పటికీ చెప్తున్నాం, దేవుని చిత్తం చేయుట కొరకు అన్నిటినీ మా సొంతూరు ఆలగడ్డ. మాకు ఎవరు ఇక్కడ విశ్వాసులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. ప్రభు ప్రేరేపణతో వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని చిత్తంలో మేము చేస్తున్నామా లేదా అనేది మరలా మేము ప్రభు సన్నిధిలో అడుగుతున్నాం. దేవుడు చూపించాడు, మంచి మందిరం కట్టినట్లు ప్రభు చూపించాడు. మనం చేయించున్న సేవ అది దేవుని చిత్త ప్రకారంగా ఆ గ్రామంలో ఉన్నదా? ఒకవేళ దేవుడు వెళ్ళమ్మన్న చోటికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఆటంకాలు కలుగుతాయి, అభ్యంతరాలు కలుగుతాయి. దేవుని సేవ చేయకూడదు అని కొంతమంది వస్తారు. అయినా పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక సంఘాన్ని ఆయనే స్థాపిస్తాడు.